గోషామహల్ పోలీస్ స్టేడియంలో ఉస్మానియా ఆసుపత్రి ప్రతిపాదన విరమించుకోవాలని ఆ నియోజకవర్గ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు బేగం బజార్లో ప్రజలు బహిరంగ సభను ఏర్పాటు చేశారు. జనావాసాల మధ్య ఆసుపత్రి పెట్టడం ఏంటని గోషామహల్ పరిరక్షణ సమితి అధ్యక్షుడు వినోద్ మండిపడ్డారు. హాస్పిటల్ ఏర్పాటు చేయటం వల్ల ట్రాఫిక్ సమస్య మరింత తీవ్రమవుతుందన్నారు. ఇరుకు రోడ్లలో అంబులెన్సులు తిరగటానికి ఇబ్బంది అవుతుందని చెప్పారు. హాస్పిటల్ నుంచి వెలువడే వ్యర్థాల వల్ల గాలి, నీరు కలుషితమవుతుందని తెలిపారు. चारों तरफ के इसके सारे समाज के हैं जाकर के जो है या अब इस वक्त हमारे ये धर्म है, धर्म कर्तव्य है, नहीं तो हमारे बस्ती के लोगों को सबको मिलाकर बिठाकर बात कराते हैं। तो आज वो इतने लोगों के सामने नहीं होना चाहिए। आगे ये लोग इतना परेशानी नहीं उठा सकते, उनके कई तरीके की मुश्किलें पैदा हो जाएंगे। तो इस तरह से कोई किसी का सामने आके बात करने वाले नहीं। ఈ సమావేశంలో గోషామహల్ ప్రజలందరూ ముక్త కంఠంగా గోషామహల్ గ్రౌండ్ లో ఉస్మానియా హాస్పిటల్ కట్టొద్దని తీర్మానించడం జరిగింది. ఎందుకంటే ఉస్మానియా హాస్పిటల్ గోషామహల్ గ్రౌండ్ లో వస్తే మా చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలందరూ తీవ్రంగా నష్టపోతాము. మాకు వాయు కాలుష్యము, హెవీ ట్రాఫిక్ సమస్య, అనారోగ్య పరిస్థితులు అనే పరిస్థితులు వచ్చే ఉంటుంది. కాబట్టి దీన్ని మేము ముక్త కంఠంతో వ్యతిరేకిస్తున్నాం. हॉस्पिटल आप डालो, आप कर रहे अच्छा काम है, वो बहुत नमस्कार्य कार्य है, मगर आप भगवान के लिए गोशामहल स्टेडियम में नको डालो। या बाजुक स्कूल है, बाजुक बोले कि हर चीज लोग एमसीएच के मोरियां हमेशा भरते रहते। यहाँ आप दया करके हमारे ऊपर कृपा करके आप यहाँ हॉस्पिटल मत डालो।